హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద అన్నపూర్ణ పంప్ హౌస్లోకి వెళ్తున్నాం. ప్యాకేజ్ 10 అని కూడా అంటారు దీన్ని. మేమైతే లోపలికి వచ్చేసినాం. ఇక్కడ లోపలికి మేము బండి మీద వచ్చినాం. ఇక్కడ బండి పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది. ఇక్కడ లోపలికి నడుచుకొని రావాలంటే చాలా దూరం ఉంటుంది. అందుకని మేమైతే బండి మీదనే వచ్చేసినాం. ఇక్కడ లోపల 4 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లు, ఇదైతే పైన ఫ్లోర్ మేము వచ్చింది. ఇది స్టార్టింగ్ ఫ్లోర్. మా వాళ్ళు అయితే ఇక ఒకసారి బండి మీద తిరుగుదామని బండి దగ్గరికి పోయారు. ఇవి పంపు కింద ఉండే డబ్బాలు కావచ్చు. ఇవి అయితే బయట నుంచి లోపలికి వచ్చే పైప్ లైన్లు. ఇవి కింద 4 ఫ్లోర్స్ ఉంటాయి. వీటికి మనం కింద పోవడానికైతే మెట్ల ఫెసిలిటీ ఉంది, ప్లస్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవైతే దాంట్లో మీటర్ లాగా చూసే డబ్బాలు అనమాట. ఇట్లాంటివి అయితే మస్తు ఉన్నాయి. ఇది సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు అన్ని ఇట్లా ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ ఇది అమ్మవారి ఫోటో ఉంది. ఇక్కడ మేమైతే అమ్మవారికి మొక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. నాకైతే మస్తు భయమైంది. పిల్లలేమో ఇటు అటు ఊరుకుడు. మేమైతే ఇగో సెకండ్ ఫ్లోర్కు మెట్ల నుంచి పోతున్నాం. దీని పక్కనే లిఫ్ట్ కూడా ఉంది. మేము ఇక్కడ దాకా ఇట్లా మెట్ల నుంచి పోయి ఈ మెట్ల మీద నుంచి కిందికి వస్తానైతే అమ్మో చాలా భయమైంది నాకైతే. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మనోడు ఈ మెట్ల దగ్గర వీటి పైపులను పట్టుకొని మెల్లగా దిగుకుంటా పోయినాము. ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గరకు పోయేసినాం. ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గరకు పోయి దాంట్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే లిఫ్ట్ కిందికి పోతుంది. కిందికి పోయిన తర్వాత చూద్దాం లోపల ఎన్ని పంపులు ఉన్నాయి, పైప్ లైన్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసి వద్దామని వెళ్ళాము. మేమైతే ఇగో లిఫ్ట్లో నా బిడ్డనైతే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఓపెన్ అయిపోయింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఇగో ఈ పైప్ లైన్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్లాంటివి మస్తు ఉన్నాయి లోపల పైప్ లైన్లు. ఇదంతా కింది ఫ్లోర్ అన్నమాట. ఇదంతా పైప్ లైన్లో కింద పైప్ లైన్లు ఇట్లా చిన్నవి ఉన్నాయి. ఇది పైన చూస్తేనేమో అట్లున్నదన్నమాట. ఇక్కడ ప్రతిదానికి 1 మీటర్ లాంటిది, ఇది వాటర్ ఎంత పోతున్నాయి ఏంది అనేది రీడింగ్ చూడడానికి ప్రతి ఒక్క పైప్ లైన్ దగ్గర ఇట్లున్నాయి. ఈ పైప్ అయితే ఎంత పెద్దగా ఉంది. పైనుంచి ఈడ వాటర్ చుక్కలు పడుతుంటే
వాటికి అవి మొత్తం ఇట్లా స్ప్రెడ్ కాకుండా మధ్య ఇట్లా పక్కకు ఒక చిన్న కాలువలాగా ఉన్నాయి. అటు సైడ్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అవి. ఈ పైప్ లైన్ చూసిరా, ఇది మొత్తం అదంతా ఇనుపది మాత్రం కాదు, మొత్తం కట్టినయే. అమ్మో మస్తు పెద్దగా ఉన్నాయి. ఇగో దీని దగ్గర చూసిరా, దీనికి కూడా ఇగో రీడింగ్ చూపెట్టేది ఉంది ఇక్కడ ఒకటి. దీంట్లో ప్రతిదీ ఇవి రీడింగ్ల ద్వారానే వాటర్ లోపలికి రావడం, బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది సొరంగంలా ఇక్కడ నుంచి వెళ్ళి రంగనాయక సాగర్లోకి ఇవి నడుస్తాయి అన్నమాట పంపులు. ఇది పైప్ లైనే. ఇది ఇప్పుడు చూపిస్తాయి చూడండి. ఇప్పుడు పోయేది మాత్రం ఇవి ఎంత మోటార్ హై స్పీడ్ ఎంత అంటే 100 ఉంటుంది కావచ్చు. నాకు కూడా తెలియదు వాటి గురించి అంతా. మా ఆయన దీంట్లోనే పని చేస్తాడు కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలుస్తుంది. ఇక్కడ దీనికి ప్రతిదానికి ఒక రీడింగ్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పైపులు పైన నుంచి వెళ్ళి కిందికి చూసిన, కింద నుంచి వెళ్ళి పైనకి చూసిన, అన్ని పైపులు ఇది స్టార్టర్ల లాగా ఉండేటి ఇవన్నీ అవే ఉన్నాయి. లోపల చినుకుల సౌండ్, అక్కడక్కడ చినుకుల సౌండ్ అయితే బాగా వినబడుతుంది. దీంట్లో 2 పెద్ద పంపులు ఉన్నాయి. ఇవి 100 SPలో, ఇది ఎంత నాకు కూడా తెలియదు. ఇక పైనకు వచ్చేసినాం. ఈ 2 అట్లాంటి పంపులు 2 ఉన్నాయి. పైనకు వచ్చేసినాం. ఇగో ఇక్కడ అన్నపూర్ణ పంప్ హౌస్ అని ఉంది చూసిరా. ఇక్కడ మొత్తం చూసేసుకొని ఈ ప్యాకేజ్ 10 నుంచి వెళ్ళి ఇప్పుడు మేమైతే బండి మీద బయటకు వచ్చి బండి మీదుగా బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడ లోపలికి రావడానికి అయితే సార్ల పర్మిషన్ తోటే రావాలి కంపల్సరీ. ఎందుకనంటే ఇక్కడ పంపులు నడవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడానికైతే కంపల్సరీ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే లోపలికి రానిస్తారు. మేమైతే ఇట్లా లోపలికి రావడానికి చాలా దూరం ఉంటుంది. ఏ వెహికల్ పైన రావడానికి, కార్ అయినా బైక్ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా పోయి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నపూర్ణ పంప్ హౌస్ ప్యాకేజ్ 10 ఇది. మేమైతే బయటకు వచ్చేసినాం. బాయ్ బాయ్.